చేద్దాం క్లాసు. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. ఒకసారి అందరం ఓంకారం చాంటింగ్, యూనివర్సల్ సౌండ్ చాంట్ చేయడం వల్ల కంప్లీట్గా బాడీకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చినట్టు ఫీల్ అవుతాం. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. ఒకసారి అందరిని అన్మ్యూట్ చేస్తాను. టేక్ డీప్ బ్రీత్ ఇన్. గట్టిగా గాలి తీసుకొని చాంటింగ్ ఓం 3 times. Slowly rub your palms. Gently massage your eyes, face. Now slowly open your eyes. Relax. సో ఈరోజు మనం శంకు ప్రక్షాళన అనే క్రియ గురించి మాట్లాడుకుంటున్నాం. దీన్ని మాట్లాడుకునే ముందు ఒక్కసారి సింపుల్గా అసలు యోగా అంటే ఏంటి, మనం ఏ యోగా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, వీటి గురించి ఒక్కసారి సింపుల్గా డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా డౌట్స్ అడగాలంటే అన్మ్యూట్ చేసి అడగండి, మధ్యలో పర్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. గెలాక్సీ 62 అని వచ్చింది. మోహన్ గారు మీరేనా? గుడ్ ఈవినింగ్. ఓకే, లాస్ట్లో ఒకసారి అందరూ ఎవరు కన్ఫర్మ్ చేసి నాకు మెసేజ్ పెట్టండి, పర్లేదు. ముందు క్రియ అంతా విని ఇది మాకు ఓకేనా లేదా, చేయగలుగుతామా లేదా డిసైడ్ అయ్యాక అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. సో హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు బెటర్ అవాయిడ్ చేయడం, అంటే నార్మల్గా ఉంటే ఓకే, షుగర్ ఉన్నా అలాంటివి ఉన్నా పర్లేదు. ఇంకేదన్నా ఇప్పుడు వీక్నెస్ కానీ హెల్త్ ఏదైనా ఫీవర్ అలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేసేయాలి. ఓకేనా? అసలు మనం యోగా అనేది మన అందరికీ తెలుసు. జీవాత్మ పరమాత్మ కలయికని యోగా అంటారు మామూలుగా పురాణాల ప్రకారం. కాకపోతే ప్రజెంట్ లైఫ్ స్టైల్ తీసుకుంటే యోగా మీన్స్ డిసిప్లైన్, ఒక పద్ధతిగా, అసలు ఒక పద్ధతి అనేది లేదు ప్రజెంట్ లైఫ్ స్టైల్లో. సో మనం దీనికి చాలా రకాల డెఫినేషన్స్ మనకి ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చు. అలాగే మన బాడీ మైండ్ కనెక్ట్ చేసుకోవడం, అంటే మనం ఆసనాలు చేస్తూ ఉన్నప్పుడు మన మైండ్ని పూర్తిగా మన శ్వాస మీద దృష్టి పెట్టి కంప్లీట్గా మనతో, మన సెల్ఫ్ గురించి మనం ఆలోచించడం కూడా యోగా అనమాట. మిగిలినవి ఏ చేస్తున్నా, వాక్ చేస్తున్నా, రన్ చేస్తున్నా లేదా జిమ్లో ఉన్నా కూడా మనం కాన్సన్ట్రేషన్ అనేది వేరే మీద ఫోకస్ అయి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కంప్లీట్గా మనతో మనం కలిసి ఉండడమే యోగా, సెల్ఫ్ రియలైజేషన్ ఒక రకంగా. సో అసలు ఈ యోగా శాస్త్రాన్ని నార్మల్గా అయితే పురాణాల ప్రకారం మొదటి గురువు, మన ఆది గురువు పరమేశ్వరు, శివుడిగా చెప్తారనమాట. అతను పార్వతీదేవికి తన శిష్యురాలుగా ముందు ఈ యోగ శాస్త్రాన్ని వివరిస్తూ ఉండగా ఆవిడ నిద్రపోతే, అంటే ఒక పడవలో చెప్తూ వస్తుంటే అక్కడ మనకి పతంజలి మహర్షి ఒక మత్స్యాకారంలో, చేప రూపంలో ఉండి ఆ స్టోరీ అంతా విని కూడా మనకి దాన్ని అందించినట్టు పురాణాలు చెప్తున్నాయి. కానీ నార్మల్గా అయితే మనకి దీనికి బోల్డ్ టెక్స్ట్స్ ఉన్నాయి. గిరిండ సంహిత అని, గిరిండముని, అలాగే చాలా టెక్స్ట్ బుక్స్లు అన్నీ కూడా మనకి వచ్చాయన్నమాట. వీటన్నిటిని మనకి సింప్లిఫైజ్ చేస్తూ పతంజలి మహర్షి, మన యోగా ఫౌండర్ని కూడా పతంజలి మహర్షిని అనుకుంటాం. సో పతంజలి మహర్షి మనకి అష్టాంగ యోగం అని యోగాన్ని మనకి వివరించారు. వాయిస్ వినబడట్లేదండి? సిగ్నల్స్ నాకైతే అందరూ కనిపిస్తున్నారు. నా వాయిస్ వినబడుతుందా అందరికీ? సరే రైజ్ చేయండి హ్యాండ్ వినబడుతుంటే. ఓకే, మీరు ఒక్కసారి ఫోన్ చెక్ చేసుకోండి. ఓకే మోహన్ గారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ సిస్టమ్ ఒకసారి. ఓకే, సో మనకి పతంజలి మహర్షి సింపుల్ చేసి అష్టాంగ యోగం, అలాగే మన బుద్ధిజంలో కూడా 8th పాత్వే అని ఉంటుంది. ఇక్కడ అష్టాంగ యోగం 8 స్టెప్స్లో పూర్తిగా యోగాన్ని చిన్న సూత్రాల రూపంలో 192 సూత్రాలు 4 అధ్యాయాల రూపంలో పతంజలి యోగ సూత్రాలని మనకి ఎక్కడ రైల్వే స్టేషన్లో ఎక్కడ చూసినా దొరుకుతుందన్నమాట బుక్. ఆ చిన్న బుక్ రూపంలో మొత్తం టోటల్ యోగ శాస్త్రాన్ని మనకి వివరించేస్తారు. కానీ ఈ యోగాన్ని అష్టాంగ యోగం లేదా రాజయోగం అంటారు. సో కాకపోతే మనం రోజు చేసే ఆసనాలు కానీ, క్రియాలు కానీ, బంధాసు, ముద్రాసు, ఇవన్నిటినీ హఠయోగం అంటామన్నమాట. సో ఆ హఠయోగమే మనం రోజు చేస్తాం.
సో రకరకాలుగా దానికి పేర్లు పెట్టారు. ఇప్పుడు ఉయ్యాల కట్టి ఏరియల్ యోగా అని, వాటర్లో జల యోగా అని, ఇంకా హాట్ టెంపరేచర్లో పెట్టి హాట్ యోగా అని, ఇలా రకరకాలుగా మార్చుకున్నా సరే మనం చేసేది హఠ యోగాని. సో మనకి కంప్లీట్గా 84 lakhs మనకున్న ప్రతి వస్తువుని పోలింది ఒక ఆసనంగా చెప్పబడింది. అలా రకరకాల ఆసనాలు ఉన్నాయి. బట్ దాని నుంచి మనకు ఓన్లీ 84 ఆసనాస్ మాత్రమే టెక్స్ట్లలో ఉంటాయి. ఈ 84 ఆసనాలే మనకి ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి, ఏ ఫొటోస్లో అయినా ఎక్కడైనా సరే. సో మనకి ఇలా సింపుల్గా మనకి యోగ శాస్త్రం గురించి జస్ట్ నేను అంటే డీప్గా వెళ్ళకుంటే సింపుల్గా చెప్తున్నా. సో హఠయోగం అయితే హఠయోగ ప్రదీపిక అనే టెక్స్ట్ నుంచి మేము పూర్తిగా నేర్చుకున్నాం అనమాట హఠయోగాన్ని. సో ఈ మన పతంజలి యోగా వచ్చేటప్పటికి ఈ 8 స్టెప్స్లో ఆయన ఇంకా సింపుల్గా మనకి వివరించాడు. ఆ 8 స్టెప్స్ ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో ఈ 8 స్టెప్స్లో ఫస్ట్ ఏం చెప్పారు? ఫస్ట్ యమ. యమ మీన్స్ అంటే నేను సింపుల్గా చెప్తున్నాను. ఈ యమ నియమాల గురించి పూర్తిగా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా చెప్పుకోవాలంటే ఒక రోజు సరిపోదు. సో ఈ యమ నియమాల్ని మనం పాటిస్తే చాలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అవుతుంది. యాక్చువల్గా మేము దీనికి ఒక పేపర్ ప్రజెంటేషన్స్ కూడా చేస్తాం బెంగళూరులో యూనివర్సిటీకి. సో చాలా దీని గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. బట్ నేను సింపుల్గా చెప్పేస్తాను. యమ మీన్స్ ఏంటి అంటే కంప్లీట్గా సోషల్ డిసిప్లిన్. సోషల్ లైఫ్లో మనం ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలన్నది ఎన్నో సంవత్సరాల క్రితం, ఎన్నో వేళ్ల క్రితమే చాలా సింపుల్గా పతంజలి మహర్షి వివరించారనమాట. యమ అనేది సోషల్ డిసిప్లిన్ అనమాట. అందులో ఏమున్నాయంటే 5 ఉన్నాయి. అహింస, సత్య, ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య. సో ఈ 5ని పాటించగలిగితే ఖచ్చితంగా మనం సోషల్ లైఫ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల మనకి స్ట్రెస్ కానీ వేరే రకాల ఇబ్బందులు కానీ, అంటే ఇప్పుడు చాలామంది చూస్తున్నాం పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి మనం అందరం కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తున్నారు. అంటే చాలా ఆరోగ్యంగా ఉండాలని ఇంతకు ముందు కన్నా చాలా ఎక్కువ చేస్తున్నారు. చాలా ఎక్కువ హాస్పిటల్స్కి కూడా ఖర్చు పెడుతున్నారు, ఎక్కువ మందులు తింటున్నాం, ఎన్నో చేస్తున్నాం. అయినా కూడా అన్నీ పెరుగుతున్నాయి, హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, రోగాలు పెరుగుతున్నాయి, కానీ ఆరోగ్యం మాత్రం పెరగట్లేదు. సో వీటన్నిటికీ ఓన్లీ ఈ తినే ఫుడ్ ఉండేదే కాదు, మన మైండ్ కూడా చాలా వర్క్ అవుతుందని వీటిని బట్టి మనకు తెలుస్తుంది. సో మైండ్ని కూడా పర్ఫెక్ట్గా ఉంచుకోగలిగితే ఆటోమేటిక్గా మనకి ఈ రోగాలు అనేది తగ్గుతుంది. అంటే ఓన్లీ బాడీకి ఉండేటివే కాదు, మైండ్కి చాలా ఉంటాయని దీని మీనింగ్. సో మైండ్కి ఉండేటివి తగ్గాలంటే యమనియమాస్ని ఎంతో కొంత పాటించగలిగితే చాలా వరకు రిజల్ట్ ఉంటుంది. సో యమాస్ అనేవి వీటన్నిటి గురించి డీటెయిల్గా మనం చెప్పుకుందాం. నేను సింపుల్గా చెప్పాను. అలాగే నియమ అంటే సెల్ఫ్ డిసిప్లిన్, అది సోషల్ డిసిప్లిన్. ఇక్కడ వచ్చేటప్పటికి సెల్ఫ్, మనం ఎలా ఉండాలి. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ కూడా 5 ఉంటాయి. శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన. సో శౌచ అంటే మొదటిగా క్లీనింగ్, సో శుభ్రత. ఇప్పుడు మనం అందరం దాని మీద ఆధారపడ్డాం, వేరే దారి లేదు. ప్రతిసారి చేతులు కడుగుతున్నాం ఇప్పుడు ప్రపంచం అంతా కూడా. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు తెలిసి వచ్చింది, కానీ ఇది ఎప్పుడో చెప్పారు చూడండి. శౌచ అంటే క్లీనింగ్. సో మనం క్లీన్గా ఉండాలి. మన చుట్టుపక్కల ఇల్లు, మన ఊరు, మన రోడ్లు అన్నీ క్లీన్గా ఉంచుకోవడం. అలాగే లోపల ఇన్నర్ ఆర్గాన్స్ని కూడా క్లీన్ చేసుకోవడమే శౌచ. ఇప్పుడు ఆ క్లీనింగ్ ప్రాసెస్లోనే మనకి ఈ క్రియ వచ్చింది. సో ఈ క్రియాల్ని హఠయోగంలో సట్క్రియాస్గా చెప్పబడ్డాయి. ఆ సట్క్రియాస్లు ఏంటి అంటే నేతి క్రియ, వస్తి, దౌతి, నౌలి క్రియ, త్రాటక క్రియ, కపాలభాతి. సో ఈ 6 క్రియాస్ని మనం రోజు యోగాలో కపాలభాతి క్రియ చేస్తుంటాం, అగ్నిసార క్రియ అంటే నౌలి క్రియాస్ చేస్తుంటాం, త్రాటక క్రియ కూడా నేను క్లాస్లో చాలాసార్లు చెప్పాను. అలాగే నేతి క్రియాస్ కూడా నేను చూపించాను. వాటర్ అంటే నేతి క్రియాస్ అంటే తల పైన ఉన్న భాగాన్ని క్లీన్ చేయడం, ముక్కు, నోరు, ఇవి ఆటోమేటిక్గా చెవులు, కళ్ళు ఇవన్నీ బాగా పనిచేయడానికి ఈ నేతి క్రియాస్ బాగా పనిచేస్తాయి. సో అలాగే వస్తి వచ్చేటప్పటికి దీంట్లో మనకి రకరకాల వస్తి ఉన్నాయి. జలవస్తి అని, స్థల వస్తి అని. ఇప్పుడు మనం చెప్పబోయేదంటూ వస్తిలోని ఒక రకమే మన శంకు ప్రక్షాళన. అలాగే దౌతి అనేటప్పటికి వామిటింగ్ ప్రాసెస్, వాటర్ తాగి దాన్ని బయటికి తీసుకొచ్చేది కుంజల్ అని కూడా అంటారు దీన్ని, అది దౌతి. సో ఇవన్నీ 6 క్రియాస్ కూడా మనకి లోపల ఉన్న మన ఇన్నర్ ఆర్గాన్స్ని క్లీన్ చేయడానికి, లోపల ఉన్న టాక్సిన్స్ని బయటికి తీయడానికి ఉపయోగపడే టెక్నిక్. అందులో ఇదొకటి అనమాట. నెక్స్ట్ శౌచ తర్వాత సంతోష. సంతోష అంటే మనకి ఉన్నదాంతో తృప్తి పొందడం.
తృప్తి అనేది లేకపోతే మన లైఫ్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో సంతోష. తపస్సు అంటే మనం ఇప్పుడు డాక్టర్ చదివాము, డాక్టర్ చదివితే ఆ డాక్టర్ అయిపోతామా? కాదు. ప్రాక్టీస్ రోజు దాంట్లో ఉంటేనే దీనికి మనం కరెక్ట్గా సూటబుల్. ఓన్లీ చదివితే ఎవరు కాము. అలాగే కంప్లీట్గా మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నామో అది ఒక మంచి పనికి, మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుందంటే దాన్ని రోజు సాధన చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత అధ్యాయం అంటే మన గురించి మనం తెలుసుకోవడం, సెల్ఫ్ రియలైజేషన్. సో నా టాలెంట్ ఏంటి, నేను ఇంతేనా, ఇంకా నేను చేయగలుగుతానా, లేదా అంటే మన గురించి మనం తెలుసుకోవడం. సో చాలా మందిలో చాలా టాలెంట్ ఉంది, వీళ్ళు ఇలా ఉండిపోయారు అనుకుంటూ ఉంటాం. కొంతమందికి వీళ్ళకి ఏమీ లేదు, చాలా అంటే అది ఏంటి అనేది అంటే మన గురించి తెలుసుకోకపోవడం వల్ల మనకి వచ్చే చిన్న ప్రాబ్లం అంటే మన కంప్లీట్గా రియలైజేషన్, మనం ఏంటి అనేది తెలుసుకోవడమే ఇక్కడ. అది ఎలా వస్తుంది? తపస్సు వల్లనే వస్తుంది. మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్లనే, మనం ఏ పనిలో ఉన్నామో దాంట్లో ప్రాక్టీస్ ఉండడం వల్లనే మనం అందులో పైకి వెళ్ళగలుగుతాం. అందులో నేర్చుకోవడానికి మన వంతు ఏంటి మనం అనేది తెలుసుకోగలుగుతాం. అలాగే ఈశ్వర ప్రణిధానం అనేటప్పటికి మనం చాలామంది అనుకుంటుంటాం 95% ఇవన్నీ చేసినా ఒక 5% అనేది లక్ ఉండాలి అంటూ ఉంటాం. లక్ అనేది ఏదో కాదు. ఈశ్వర ప్రణిధానం అంటే సో ఏదో మెటీరియల్స్ పెట్టి అగరవత్తులు అవన్నీ పెట్టి పూజలు చేయడం కూడా కాదు. కంప్లీట్గా మీ అవసరం ఉన్న దగ్గర ఏదో ఒక దానం చేయడమో, ఏదో ఒక హెల్ప్ చేయడమో, ఏదో ఒక రకంగా మీరు ఒక హెల్ప్ చేయడాన్ని ఈశ్వర ప్రణిధానం అంటారు. సో మీ అవసరం ఉన్న దగ్గర మీరు భగవంతునిగా మారడమే భగవంతుని పూజించడం కాదు ఇక్కడ. సో అలాంటివి మనం చేసినప్పుడు మనకు తెలియకనే మనకి ఆటోమేటిక్గా ఆ 5% అనేది కూడా మనకి యాడ్ అవుతుంది. సో ఇవి మన సెల్ఫ్ డిసిప్లైన్ నియమాస్. తర్వాత ఆసనం గురించి సింపుల్గా ఒకే లైన్లో చెప్పచ్చు. స్థిరం సుఖం ఆసనం అని చెప్పారు పతంజలి మహర్షి. అంటే స్థిరంగా సుఖంగా మనం ఎలా కూర్చున్నా అది ఆసనమే. ఇదే ఆసనం చేయాలని లేదు. మనం ఎలా అయితే అందులో పర్ఫెక్ట్గా ఎక్కువ టైం కదలకుండా ఉండగలుగుతామో అప్పుడు మనకి ఆసన సిద్ధి వచ్చినట్టు. సో మనం ఏ ఆసనం అయినా కూడా 1 to 3 minutes చేస్తే హెల్త్ బెనిఫిట్ వస్తుంది, 1 to 3 hours చేస్తే స్పిరిచువల్ బెనిఫిట్ అనేది వస్తుంది. సో అలా సింపుల్గా చెప్పారు. నెక్స్ట్ ఆసన తర్వాత ప్రాణాయామం అంటే మన లోపల తీసుకునే బ్రెత్ని కంట్రోల్ చేయడం, గాలి తీసుకునే విధానాన్ని పూర్తిగా మన కంట్రోల్లో ఉంచుకోవడమే మనకి ఇక్కడ. గాలి అనేది అంటే మనకి కావాల్సిన మెయిన్ ప్రాణానికి సంబంధించిన వాయువు. అది ప్రాణం పోయింది అంటారు. గాలి మన లోపల తీసుకోలేకపోతే ప్రాణం పోయింది అంటారు. సో ఆ ప్రాణాన్నే మనం పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడమే ప్రాణాయామం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాణాయామం ప్రత్యాహార అంటే ఏంటంటే సెన్సరీ ఆర్గాన్స్ని కంట్రోల్ చేసుకోవడం. సెన్సరీ ఆర్గాన్స్ ఏంటి? ఫస్ట్ మనకి చాలా టేస్టీగా ఉందంటే నాలుగు దగ్గర కంట్రోల్ అవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాక బాధపడుతూ ఉంటాం. సో ఈ జిహ్వ చాపల్యం కంట్రోల్ చేయడమే చాలా కష్టమైన పని. అలాగే నయనం ప్రధానం అంటారు. కళ్ళు చూసినవన్నీ కావాలనిపిస్తుంది. సో చూసినవన్నీ మనం దీన్ని కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా మిగిలిన సెన్సరీ ఆర్గాన్స్ని ఈజీగా కంట్రోల్ చేస్తాం. సో వీటిని కంట్రోల్ చేయాలంటే యోగా మీన్స్ మన పతంజలి మహర్షి ఇచ్చిన అర్థం చిత్తవృత్తి నిరోధ. అంటే చిత్త అంటే మనసులో కలిగే రకరకాల ఆలోచనల్ని, కోరికల్ని కంట్రోల్ చేయడమే యోగా అని పతంజలి మహర్షి చెప్పారు. సో అది కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే సెన్సరీ ఆర్గాన్స్ని కంట్రోల్ చేయడం, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, అన్నీ ఈ సెన్సరీ ఆర్గాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఖచ్చితంగా యోగా చేస్తేనే మనం కంట్రోల్ చేయగలుగుతాం. నార్మల్గా కన్నా యోగా చేస్తే ఓన్లీ ఆసనాలు చేస్తేనో, నా దగ్గరకు వచ్చి చేస్తేనో యోగా చేసినట్టు కాదు. సో ఖచ్చితంగా మనం డిసిప్లైన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తేనే ఆటోమేటిక్గా యోగా చేసినట్టు అనమాట. పాజిటివ్ థాట్స్తో ఉండడం, పాజిటివ్గా ఆలోచించడం కూడా యోగా చేసినట్టే. మన చేసే పని మీద మాత్రమే దృష్టి పెట్టి ఆ పనిలో నైపుణ్యం తీసుకురావడమే యోగా. సో ఆటోమేటిక్గా మనం చేసే పని మీద ఫోకస్ చేసి మిగిలిన పక్కన ఉండేటివన్నిటిని వదిలేస్తే ఆటోమేటిక్గా చేసినట్టు. కానీ మనం పక్కన గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, పక్కన వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాం. అక్కడే మనకి చాలా వరకు హెల్త్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్, జలస్లు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఇది చేయడానికి ఇక్కడ మనకి ఈ ప్రత్యాహారం. నెక్స్ట్ ధారణ మీన్స్ కాన్సన్ట్రేషన్. కంపల్సరీ మనకి కావాల్సింది కాన్సన్ట్రేషన్. ఇప్పుడు దాకా నేను చెప్పాను, మీరు చేసే పనిలో ఫోకస్ చేయండి అంటే మీకు కాన్సన్ట్రేషన్ లేకపోతే ఫోకస్ చేయలేరు. సో ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి.
అది ఎలా 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 ఉండాలి అంటే తైలధార వలె ఉండాలంట. తైలధార అంటే ఆయిల్ని కిందకి వంపినప్పుడు గ్యాప్ లేకుండా వస్తుంది. అది ఫ్లో ఎక్కువ ఉన్నా సరే తక్కువ ఉన్నా సరే. అదే వాటర్ని వంపినప్పుడు గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. అలా ఉండకూడదు. సో కంప్లీట్గా మన కాన్సన్ట్రేషన్ అనేది ఒక పని మీద కానీ దేని మీద అలా అంత కాన్సన్ట్రేషన్ మనం తెచ్చుకోవడానికి మనకి యోగాసనాలు కానీ ప్రాణాయామ కానీ హెల్ప్ అవుతుంది. ముందు అవన్నీ చేస్తే ఆటోమేటిక్గా మనకి ధారణ. తర్వాత ధ్యాన అంటే మెడిటేషన్. పూర్తిగా ముందు మనం కాన్సన్ట్రేషన్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా మనం మెడిటేషన్ చేయగలుగుతాం. సో మెడిటేషన్ చేస్తే నెక్స్ట్ సమాధి అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, మన గురించి మనం తెలుసుకోవడమే. మనలోనే భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడి గురించి మనం తెలుసుకోగలిగితే మనమే భగవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఆ తేజస్సు అనేది మన ఫేస్లో మనం చూడంగానే అనిపిస్తుంది. కొంతమందిని చూడంగానే మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. సో అది ఆటోమేటిక్గా స్టెప్స్ అనేవి పాటిస్తే అవి ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. ఇది సింపుల్గా జస్ట్ నేను అష్టాంగ యోగం గురించి లైట్గా చెప్తున్నాను, డీప్గా వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం క్రియాకు వచ్చేద్దాం. సో శౌచాల్లో మనం ఇక్కడ సట్క్రియాస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ సట్క్రియాస్లో వన్ ఆఫ్ ద క్రియ శంకు ప్రక్షాళన. ఈ శంకు ప్రక్షాళన ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి? సో ఎవరైనా చెయ్యొచ్చు, కాకపోతే ఆరోగ్యంగా ఉన్నప్పుడే చెయ్యాలి. మనకి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. అలాగే థైరాయిడ్, లాంగ్ టైం డిసీజెస్ ఉన్న వాళ్ళందరూ కూడా చేయొచ్చు, వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదు. బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే వెయిట్ రిడక్షన్ కోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా డైట్ని పూర్తిగా, వెయిట్ రిడక్షన్ అనే కాదు ఎవరైనా సరే డైట్ని అయితే ఖచ్చితంగా పాటించాలి. ఒక్క నిమిషం అందరూ మ్యూట్ చేయండి, డిస్టర్బెన్స్ రాదు. శ్రియా హాయ్ గుడ్ ఈవినింగ్. మ్యూట్ చేస్తున్నాను, నేను క్లాస్ స్టార్ట్ చేశాను కదా, లాస్ట్లో మాట్లాడదాం. డౌట్స్ ఉంటే మధ్యలో అడగండి, పర్లేదు. ఓకేనా? అందరు మ్యూట్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన యోగా అనేది మీకు జస్ట్ సింపుల్గా రోజు యోగా క్లాస్కి వెళ్తున్నాం, ఏదో ఈరోజు యోగా అటెండ్ అయ్యాం, మీ ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఒక గంట కూర్చున్నారు కదా, ఏంటి యోగా అంటే ఏంటి అని అడిగితే చెప్పడానికి కనీసం జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పాను అంతే. సో యోగా అంటే సెల్ఫ్ రియలైజేషన్ అని సింపుల్గా కూడా మీరు చెప్పేయచ్చు. చెప్పండి లక్ష్మి గారు. అది ఇప్పుడు ఎవరికైనా ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉందనుకుంటే వాళ్ళు చేయొచ్చా? ఇంటెస్టైన్ ప్రాబ్లం అంటే ఇప్పుడు గ్యాస్, అసిడిటీ అలాంటి వాళ్ళు చేయొచ్చు. అల్సర్స్ ఉన్న వాళ్ళు, అల్సర్స్ ఉంటే మాత్రం అలాంటి వాళ్ళు హ్యాపీగా చేయొచ్చు, మీకు హెల్ప్ అవుతుంది. అల్సర్స్ ఉంటే మాత్రం చేయకూడదు. ఒకవేళ అల్సర్స్ ఫామ్ అయ్యే స్టేజ్లో ఉన్నా కూడా చేయొచ్చు, అల్సర్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు శంకు ప్రక్షాళన అనేది ఏమీ లేదు. క్రియ ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే సూర్యోదయం అంటే బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి లేదు. బ్రహ్మ ముహూర్తం అంటే మన అందరికీ తెలుసు 4 నుంచి 6 టైం. సో అంటే మనం 5:30 కల్లా స్టార్ట్ చేయాలి క్రియ. సో నెక్స్ట్ సండే, ఈ సండే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, నెక్స్ట్ సండే 20th మనం క్రియ చేస్తాం. సో ఎర్లీ మార్నింగ్ 5:30కి మనం క్రియ స్టార్ట్ చేస్తే 8:30 అలా అయిపోతుంది. సో ఏముంటుంది ఈ క్రియలో అంటే, ముందుగా మీరు ఈ క్రియ కోసం రెడీ చేసుకోవాల్సింది కంఫర్టబుల్ డ్రెస్. ఎందుకంటే ప్రతిసారి టాయిలెట్కి వెళ్ళాలి, రావాలి. సో లేడీస్ అయితే నైటీస్ వేసుకున్నా పర్లేదు, మీరు కంఫర్టబుల్గా ఉండాలి. మీరు వీడియో ఆన్ చేయకపోయినా పర్లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే చాలా సరిపోతుంది. మీతో పాటు నేను కూడా చేస్తున్నాను. నేను ఎప్పుడో ఎంఏ యోగాలో చేస్తాను ఇది, నేను ఎంఏ చదువుతున్నప్పుడు. సో మళ్ళీ మీతో పాటు నేను కూడా ఈ క్రియ చేస్తున్నాను. చాలా రోజులు గ్యాప్ వచ్చింది నాకు కూడా. సో ఫస్ట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే ఈ క్రియ చేయాలి. 1 minute, ఎవరిదో మ్యూట్ చేయలేదు. ఓకే, అందరు మ్యూట్లోనే ఉంచండి, అన్మ్యూట్ చేయకండి. మోహన్ గారు మీరు ఒకసారి మ్యూట్ చేయరా? మీరు చేయలేకపోతున్నా నేను. మోహన్ గారు ఒకసారి మ్యూట్ చేయరా? మీది మ్యూట్లో పెట్టరా? మ్యూట్లో పెట్టండి ఒకసారి. సో మనకి ముందు రెడీ చేసుకోవాల్సింది కంఫర్టబుల్ డ్రెస్లో ఉండాలి. ఓకేనా? ఆ రోజు మనం 3 to 4 లీటర్ హాట్ వాటర్ రెడీ చేసుకోండి. అది మనం క్రియ చేసేటప్పటికి గోరువెచ్చగా మనం తాగడానికి కంఫర్టబుల్గా సరిపోతుంది. ముందుగా అయితే మీరు హాట్ వాటర్ రెడీ చేసుకోండి. 1 లీటర్ వాటర్కి 1 or 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కలుపుకోవచ్చు. ఎవరికైతే హై బీపీ ఉంటుందో వాళ్ళు సాల్ట్ వేసుకోకూడదు, ప్లెయిన్ వాటరే తాగాలి. అదొక్కటి ప్రికాషన్ గుర్తుపెట్టుకోండి. మిగిలిన వాళ్ళందరూ కూడా సాల్టెడ్ వాటరే తాగాలి. ఎందుకంటే సాల్ట్ వాటర్ లోపల టాక్సిన్స్ని బాగా రిమూవ్ చేయగలుగుతుంది.
శంకు అంటే శంఖంలో వాటర్ పోస్తే ఎలా తిరుగుతూ తిరుగుతూ బయటకు వస్తుందో, ఇప్పుడు మనం వాటర్ తాగినప్పుడు 9 మీటర్స్ మన డైజెస్టివ్ లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. ఆ 9 మీటర్స్ లార్జ్ ఇంటెస్టైన్ మొత్తం తిరిగి 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 వాటరు, అంటే మనం రోజు మోషన్కి వెళ్తున్నా సరే పేగుల్లో కొంత ఉండిపోతుందంట. ఏ రోజు ఆ రోజు కొద్దిగా అతుక్కొని ఉండిపోతుంది, అది పూర్తిగా బయటికి రాదు. సో అదంతా కూడా పూర్తిగా వాల్ నుంచి క్లీన్ చేసుకుంటూ వస్తుంది ఈ క్రియ. సో పూర్తిగా క్లీన్ అయిపోతుంది. సో మనం వాటర్ తాగుతాం, 2 గ్లాసులు 3 గ్లాసులు వాటర్ తాగుతాం. కొన్ని ఆసనాస్, సింపుల్ ఆసనాస్, తాడాసనంలోనే నిలబడుకొని తాడాసనం చేస్తాం కదా, నిలబడుకొని టోస్ మీద నిలబడతాం. అలాగే సైడ్కి పార్సల్ తాడాసనం. లాస్ట్లో నేను చూపిస్తాను ఆసనాస్. తిప్పడం, తిరియక్ తాడాసనం, అబ్డామినల్ పూర్తిగా ట్విస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇంకొక 2 ఆసనాలు పండుకొని చూపించాలి, అవి చూపిస్తాను. సో ఇవి 5 ఆసనాలు మాత్రం మీరు రోజుకి ఒక్కొక్క ఆసనాన్ని 10 టైమ్స్ అలాగా 5 సెట్స్ చేయాలి. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, మోషన్ రావడానికి ఆ క్రియ చేస్తున్నప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట క్రియ. సో మీరు రెడీ చేసుకోవాల్సింది అయితే ఇవి. అలాగే రేపటి నుంచి మీరు ఈరోజు అయితే ఎవరైతే నెక్స్ట్ సండే క్రియ చేయాలనుకుంటున్నారో ఈ 5 ఆసనాలు అనేది వాళ్ళు జస్ట్ చెప్పాలి కదా అని చెప్తున్నారు. మీరు యోగా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో మీరు రేపటి నుంచి మండే నుంచి ఈ క్లాస్కి మీరు జాయిన్ అయ్యి యోగా చేయగలిగితే ఇంకా బెస్ట్ ఉంటుంది రిజల్ట్. సో మీరు ఈ 1 వీక్ రోజు మార్నింగ్ యోగా చేసి నెక్స్ట్ సండే క్రియాకి ప్రిపేర్ అయితే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను చూపించే 5 ఆసనాలు మార్నింగ్ యోగా చేసినా సరే ఈవినింగ్ ఒక్కొక్క ఆసనాన్ని 10 టైమ్స్ 5 సెట్స్ ఖచ్చితంగా చేస్తే మీకు మళ్ళీ మనం చేసేటప్పుడు ఆ రోజు 1000 సార్లు చేయాల్సి ఉంటుంది. అంటే 5 అలాగ ప్రతి వాటర్ తాగినప్పుడు ప్రతి 5 ఆసనాస్ని 5 సెట్స్ అంటే 1000 ఆసనాలు అవుతాయి. సో అప్పుడు మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని మీరు ముందుగానే యోగాకి వచ్చేయండి, లేదా ఖచ్చితంగా యోగాకి రాలేనప్పుడు ఎర్లీ మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళే ముందో ఎప్పుడో ఖాళీ కడుపున్నప్పుడు ఒక 10 సార్లు ఇవన్నీ కూడా చేసేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు చూపిస్తాను ఆసనాస్ని. సో మనకి ఇప్పుడు క్లియర్గా దీనికి ఏం చేయాలన్నది, అంటే జస్ట్ వాటర్ తాగి మోషన్కి వెళ్ళడమే. ఇప్పుడు చాలామందికి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, మేము చెయ్యొచ్చా చేయకూడదా అంటే, ఎవరైనా వాటర్ తాగి మోషన్కి వెళ్ళేదని ఎవరు చేయకూడదని చెప్పరు, ఎవరైనా చెయ్యొచ్చు. కాకపోతే బాగా కడుపులో అల్సర్స్ బాగా ఎక్కువ ఉండి వేరే ప్రాబ్లమ్స్, వేరే మెడికేషన్స్ ఏదైనా వాడుతున్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయాలి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఆ ఒక్కరోజు మందులు కూడా వేసుకోవచ్చు. బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు రెగ్యులర్ మందులు వేసుకుంటూనే చెయ్యొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో దీనికి మనం ముందు వాటర్ రెడీ చేసుకుంటాం. అలాగే నెయ్యి కంపల్సరీ ఉండాలి, ఆవు నెయ్యి లేకపోతే మీరు ఎక్కడైనా ఎవరింట్లో ఎక్కడైనా చేస్తున్న వాళ్ళ దగ్గర తెచ్చుకోండి. ఏదో దొరకపోతే విశాఖ బటర్ ఉంటుంది కదా, బటర్ తెచ్చి మీరు ఇంట్లో నెయ్యి కాసుకోండి, కానీ నెయ్యి మాత్రం బయట కొనకండి. సో అందులో ఏదన్నా మిక్స్ చేస్తారేమో తెలియదు కదా ఆయిల్, అందుకని. సో నెయ్యి మాత్రం ఫ్రెష్గా ఉండాలి, అది ఒరిజినల్గా ఉండాలి. సో నెయ్యి రెడీ చేసుకోండి. ముందు మన క్రియాస్ అంతా చేసిన తర్వాత మనం ఒక 8 to 9 టైమ్స్ మోషన్కి వెళ్తాం. అంటే మనం తాగిన వాటరు ప్యూర్గా అలాగే బయటకు వచ్చేవరకు. సో ముందు మోషన్కి వెళ్తూనే ఉంటాం, లాస్ట్లో ఇంక పొట్టలో ఏమి లేకపోతే వాటరే కదా బయటకు వస్తుంది. సో వాటర్ వచ్చే వరకు మనం మోషన్కి వెళ్తూనే ఉంటాం. అప్పుడు ఈ క్రియ కంప్లీట్ అవుతుంది. మీకు ఎప్పుడైతే ప్యూర్గా వాటర్ బయటకు వచ్చిందో అప్పుడు క్రియ కంప్లీట్ అవుతుంది. బట్ కొంతమందికి వాటర్ తాగుతున్నప్పుడు మోషన్ రాకుండా వామిటింగ్ రావడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళందరికీ చాలా మందిలో ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. సో మీకు వామిటింగ్ వస్తుంది అంటే వాటర్ తాగడం ఆపేసి మెల్లగా ఆసనాలు చేస్తూ ఉండండి, మళ్ళీ వాటర్ తాగండి. సో ఒక్కొక్కసారి మోషన్ రాకపోవచ్చు, సో మీరు టెన్షన్ పడకండి, మీ క్రియ అవ్వలేదంతే, ఏం కాదు. మీరు క్రియ అవ్వకపోయినా మీరు డైట్ చేయొచ్చు, వెయిట్ తగ్గచ్చు, సో ప్రాబ్లం ఏమీ కాదు. ఒకవేళ మీకు వామిటింగ్ వచ్చేసింది మధ్యలో, చాలా కష్టపడి ఆపుకున్నా సరే వచ్చేస్తే వచ్చేయండి, ఏం కాదు, జలదౌతి అవుతుంది. ఈ 6 క్రియాస్లో ఏదో ఒక క్రియ అవుతుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో కాకపోతే ఈ క్రియ పూర్తిగా చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా క్రియ అయిన తర్వాత 30 మినిట్స్ శవాసనం వేస్తాం. శవాసనం వేసిన తర్వాత 3 స్పూన్స్ గీ, అదే మన నెయ్యి, ఆవు నెయ్యి తాగాలి, నెయ్యి తాగేయాలి. కొద్దిగా వేడి చేసుకుంటే వేడివేడిగా తాగేయచ్చు. ఆవు నెయ్యి తాగిన వెంటనే పులగం అంటే ఇక్కడ ఓన్లీ మామూలు రైస్ పెట్టుకోండి, ఎందుకంటే బ్రౌన్ రైస్ కానీ పొట్టుతో ఉండే పెసరపప్పు కానీ వాడకండి ఒక 3 డేస్. ఎందుకంటే అది వాడినప్పుడు మనం, ఎందుకంటే పొట్టుని పూర్తిగా క్లీన్ చేసేస్తాం కదా, అంటే చిన్న పిల్లలకి ఎలా ఉంటుందో ఇంటెస్టైన్ అలా ఉంటుంది ఇప్పుడు మనకి. సో వాళ్ళకి ఎలా పెడతాం, పప్పు అన్నం నెయ్యి వేసి అదే తినాలి మనం, ఇంకేం తినడానికి లేదు. సో
ఖచ్చితంగా టీలు, కాఫీలు, పచ్చళ్ళు, పులుపులు, ఉప్పులు, అన్ని రకాల ఫ్రూట్స్ ఏమీ తినడానికి లేదు. అంటే 14 డేస్ కూడా ఫస్ట్ 3 డేస్ మాత్రం ఇంకా ఉప్పు కారం కూడా తగలకూడదు. చిన్న ఉప్పు వేసుకోవచ్చు. ఫస్ట్ డే ఉప్పు ఉంటుంది, ఫస్ట్ డే ఒక్కరోజే ఉప్పు లేకుండా తింటాం. సెకండ్ డే నుంచి ఉప్పు వేసుకోవచ్చు. కాకపోతే కారం, మసాలాలు, పులుపులు, ఇంకా పులుపు సంబంధించిన ఫ్రూట్స్ అయితే అస్సలు తాగకూడదు. గుర్తుపెట్టుకొని ఇవి తిన్నారంటే మీకు లేనివి అల్సర్స్ ఫామ్ అయిపోతాయి ఇప్పుడు. ఎందుకంటే పొట్టను పూర్తిగా క్లీన్ చేస్తారు కదా, లోపలంతా అది రెడ్గా సెన్సిటివ్ అయి ఉంటుంది. సో మీరు దాని మీద ఇంకేదన్నా వేశారంటే అంతే. సో ఇప్పుడు మనకి భయంతో అయినా ఈ డైట్ చేస్తాం కాబట్టి ఈ క్రియ చెయ్యాలి. ఎందుకంటే లేదు అంటే మామూలుగా అనుకోండి, మామూలుగా అయితే తిన్నా ఏం కాదు కదా తినేస్తారు. ఇప్పుడు తింటే మీకు ప్రాబ్లం కాబట్టి మీరు తినకూడదు ఖచ్చితంగా. అలాగే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న, ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న ఇవన్నీ కంపల్సరీ మానేయాలి. అలాగే 12 డేస్ బ్రహ్మచర్యం కూడా పాటించాలి. అంటే సెక్సువల్గా కూడా కలవకుండా ఉండడం బెస్ట్ 12 డేస్. సో ఇవి మాత్రం రూల్స్ ఖచ్చితంగా మీరు పాటించి తీరాల్సిందే. ఇది మిస్ అయిపోయాం, మర్చిపోయాం అనడానికి లేదు. అందుకనే మీకు ముందే చెప్తున్నా, మీరు ఎవరైతే అన్నిటికీ రెడీ అనుకుంటారో వాళ్ళే చెయ్యండి. లేదు మాకు అవ్వదు, ఇంకేదన్నా ఉన్నాయి, మ్యారేజెస్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, సంథింగ్ మా వల్ల కాదు అనుకుంటే పర్లేదు, మళ్ళీ మీకు ఇంకొక 1 మంత్ తర్వాత నేను మళ్ళీ పెడతాను. అంటే పెడితే ఇంకొక 15 డేస్ లోపలే పెట్టాలి. మళ్ళీ సీజన్ వచ్చేసాక పెట్టకూడదు. ఎప్పుడైనా సరే ఈ శంకు ప్రక్షాళన క్రియ అనేది ఒక సీజన్ ఎండే ఇంకో సీజన్కి ఎంటర్ అవుతున్నప్పుడు మాత్రమే చెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. సో మామూలుగా అయితే 6 మంత్స్కి. స్వప్న గారు చెప్పండి. మేడం, ఇది చేసే టైంలో పీరియడ్స్ వస్తే ఒకవేళ అంటే మీరు చేసేటప్పుడు పీరియడ్స్ లేకపోతే చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. వస్తే పర్లేదు, ఏం కాదు. మీరు చేసే రోజు మాత్రం మీకు లేదు అంటే మీరు చేసేయచ్చు, తర్వాత వచ్చినా ప్రాబ్లం లేదు. సో చేసిన రోజు, క్రియ చేసిన రోజు మాత్రం కొంతమందికి ఫీవర్ వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే లోపల టాక్సిన్స్ అంతా లాగి బయటకు తోసేస్తున్నాం మనము. సో వాటితో అలవాటు అయిపోయి ఉంటుంది మన బాడీ. ఇప్పుడు చూడండి, మనం నార్మల్గా కొన్ని చికెన్స్ కొన్ని షాపులో తెచ్చుకొని తింటే మళ్ళీ అవే తినాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే దానికి సంబంధించిన బ్యాక్టీరియా మన పొట్టలో ఉండిపోతుంది. అవి అడుగుతూ ఉంటాయి, అవే తిను అని. సో మనం అవి తినడానికి మనం రెడీ అవుతాం. అంటే మన పొట్ట మనకంటే ఇప్పుడు నార్మల్గా కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి, మనం వెయిట్ పెరుగుతున్నాం అనుకోండి, స్వీట్స్, జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. బాగా వెయిట్ తగ్గుతూ ఉన్నాము, చాలా హెల్దీగా ఉన్నాము అనుకోండి, హెల్దీ ఫుడ్ తినాలనిపిస్తుంది. సో అది ఆటోమేటిక్గా మన ఇంటెస్టైన్ అలా ప్రిపేర్ అయిపోతుంది, దానికి సంబంధించింది ఏదైతే ఉంటాయో అలా. సో అలా అలవాటు అయిపోయిన పొట్టలో నుంచి అన్నీ తీసేటప్పటికి దానికి ఎనర్జీ లేనట్టు అయిపోయి ఒకసారి మనకి నీరసంగా అనిపిస్తుంది. అంతే ఒక్క డేనే. సెకండ్ డే నుంచి ఎక్కడ లేని ఎనర్జీ, అంటే కొంతమంది సెకండ్ డే కూడా వీక్గా ఉంటుంది, 3rd, 4th డే లేదా 5th డే తర్వాత మీరు చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఇన్ని రోజులు మనం ఇంత ఎనర్జీని మిస్ అయ్యామన్నట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2-3 డేస్ మాత్రం కొద్దిగా వీక్గా అనిపిస్తుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఫస్ట్ డే ఒక్కరోజు మాత్రం ఇంట్లో రెస్ట్ తీసుకోండి. అలా అని ఏసీ రూమ్లో ఉండకండి దయచేసి, అలాగని ఎండలోకి వెళ్ళకూడదు. సో నార్మల్గా ఉన్న రూమ్ టెంపరేచర్లో మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకొని ఇంట్లో పనులు చేసుకోవచ్చు. సో రెస్ట్ అన్నాను కదా అని చెప్పి పూర్తిగా పడుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో మీరు చేయాల్సిన పనులన్నీ మీరు చేసుకోవచ్చు. బయట తిరిగేవి కానీ ఎక్కువ వాకింగ్లు, ఎక్సర్సైజెస్, ఆసనాలు మళ్ళీ వెంటనే చేయడం అలాంటివి చేయకండి. సో ఆ 1 డే రెస్ట్ తీసుకొని సెకండ్ డే నుంచి మీరు రెగ్యులర్ మీ యోగా మీరు చేసుకోవచ్చు, మీ వాకింగ్ మీరు వెళ్ళొచ్చు, మీ జిమ్కి మీరు వెళ్ళొచ్చు, అన్నీ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఆ 1 డే మాత్రం ఖచ్చితంగా ఇది పాటించాలి. ఆ 1 డే మొత్తం మీకు ఉప్పు లేని పులగం అంటే 1:1 రేషియో ఆర్ మీకు 2:1, అంటే రైస్ 2 గ్లాసులు వేసుకున్నారనుకోండి, పప్పు 1 గ్లాసు, లేదా పప్పు 1 గ్లాసు, రైస్ 1 గ్లాసు, ఎలా అయినా ఓకే. సో బాగా నీళ్ళుగా వేడిగా ఉన్నప్పుడు తినేస్తే తినగలుగుతారు, చెప్తున్నాను. అది వండి పెట్టుకొని రోజంతా తిందామంటే అవ్వదు, మీకు ఎప్పటికప్పుడు కుక్కర్ పెట్టాలి. అది కూడా కొద్దిగా మెత్తగా బాగా ఎక్కువ వాటర్ వేసేయాలి, స్మూత్గా ఉండాలి. పిల్లలకి ఎలా పెడతాం, బేబీస్కి ఎలా పెడతాం మనం అలాగే తినాలి. 6 months బేబీకి ఎలా పెడతాం ఫుడ్, సేమ్ అదే ఉండాలి. సో అలా మెల్లగా ఆ ఫుడ్ని మాత్రమే ఆ రోజంతా మీకు ఆకలేసినప్పుడు అంతా అది తినేయాలి. సో ఎక్కువ తినాలి, అది తినలేక, ఉప్పు లేకుండా తినలేక చాలామంది ఇంకా నీరసించిపోతారు. సో అన్ని తినేయాలి ఎక్కువ, అప్పుడే మీకు ఎనర్జీ వస్తుంది. సో ఖచ్చితంగా మనకి పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది. సో హై ప్రోటీన్ మనకి అందుతూ ఉంటుంది. మనకి రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో మనకి కావాల్సినవన్నీ అందుతాయి, వైటమిన్స్ కూడా ఉంటాయంట పెసరపప్పులో అయితే. మనకి కావాల్సిన వైటమిన్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు.
సో మ్యూట్ చేయండి అందరూ, ఎక్కడి నుంచో డిస్టర్బెన్స్ వస్తుంది. లావణ్య గారు, ఆ, మనం సప్లిమెంట్ వేసుకుంటాం కదండి, కాల్షియం అలాంటివి, అది వాడచ్చా 12 days మార్నింగ్? 3 days మానేయండి, 4th day నుంచి వేసుకోండి. 3 days 4th day నుంచి వేసేసుకోండి, ఓకేనా? 3 days మాత్రం నేను రోజుకి ఏ రోజుకి ఆ రోజు డైట్ పెట్టేస్తాను. క్రియ అయిన తర్వాత ఈరోజు ఇవి తినాలి, సెకండ్ డే నేను పెట్టేస్తాను. 12 days వరకు నేను కంటిన్యూస్గా పెట్టేస్తాను ఏమేమి తినాలనేది. 15th day నుంచి మనం నార్మల్ డైట్లోకి వచ్చేస్తాం. కానీ మనం ఇది చేయడానికి రీజన్ ఏంటి? మనం తినే చెత్త చెదారం మానాలన్న రీజన్తో చేస్తున్నాం కాబట్టి అవి మానేయడానికి చాలా వరకు ఇది హెల్ప్ అవుతుంది. 12-13 రోజులు మనం అలవాటు పడతాం కాబట్టి ఆటోమేటిక్గా మనం మానేసి ఖచ్చితంగా మనం ఒక సాత్విక ఆహారంలోకి వచ్చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు సాత్విక ఆహారంలోకి వచ్చేయచ్చు, మీరు నాన్ వెజ్ కూడా అన్నీ తినొచ్చు, బాయిల్డ్ ఎగ్ అన్నీ తినొచ్చు. బట్ మసాలాలు మాత్రం ఎక్కువ వాడకుండా చూసుకోండి. సో మసాలాలు అంటే ఎప్పుడు కూడా సరే, ఏ కూరలో అయినా సరే అల్లం వెల్లుల్లి మిక్స్ చేసి మాత్రం వేయకండి. అల్లం వేసుకోండి, వెల్లుల్లి వేసుకోండి సపరేట్గా. ఒక కూరలో అల్లం వేస్తే వెల్లుల్లి వేయకండి, వెల్లుల్లి వేస్తే అల్లం వేయకండి. సో అదేంటంటే మనకి మెడికల్గా అవి బాగా హెల్ప్ అయ్యే మంచి ఇది ఉండేటివి. వాటిని మనం ఏం చేస్తామంటే మిక్స్ చేసేటప్పటికి వాటిలో ఉండే ఆ మెడిసినల్ వాల్యూస్ పోయి మసాలాగా మారిపోయి పొట్టలో అనేది మనకి మంట అవన్నీ క్రియేట్ చేస్తాయి. సో మీరు వేసుకుంటే అల్లం దంచి వేసుకోండి, ఒక చిన్న ముక్క, లేదా మన వెల్లుల్లి ఒలిచి వేసుకోండి, సరిపోతుంది. అంతేగాని 2 మిక్స్ చేసి వాడకండి. అది ఇంకా అలవాటు చేసేసుకోండి మీరు మెల్లగా. ఇంట్లో వాళ్ళు కూడా అలవాటు చేసేస్తే అలవాటు అయిపోతుంది కొద్ది రోజులకి. సో మనకి అంటే నేను ఏ రోజు ఆ రోజు డైట్ పెడతాను కాబట్టి మీరు ఈజీగా చేసేయచ్చు. సో ప్రికాషన్స్ అంటే ఇంకేమీ లేదు, అందరూ చెయ్యొచ్చు. నేను చెప్పాను కదా, బీపీ ఉన్న వాళ్ళు మాత్రం సాల్ట్ వాడకూడదు. అలాగే ఇప్పుడు ఆర్గాన్స్ ఏమన్నా ఇది చేస్తుండే వాళ్ళు, వీక్గా ఉండే వాళ్ళు కూడా క్రియ చేయకుండా కూడా మీరు డైట్ ఫాలో అవ్వచ్చు. క్రియ చేయకుండా డైట్ అనేది కష్టం, ఫాలో అవ్వలేరు. క్రియ చేసాం, లోపల పొట్టంతా డెలికేటెడ్గా ఉంది, మనం తింటే ఏమన్నా అయిపోతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇది చెయ్యాలి కాబట్టి చేస్తాం. చాలామంది క్రియ చేయకుండా డైట్ అంటే కష్టం. మీరు క్రియ ట్రై చేసి ఫెయిల్ అయిపోయినా పర్లేదు, మీరు క్రియ ట్రై చేస్తారు, ఫెయిల్ అయినా సరే మీ పేగులంతా క్లీన్ అవుతాయి. ఆల్మోస్ట్ మీ పేగులు సెన్సిటివ్ అయిపోయి ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా క్రియ చేశారు కాబట్టి డైట్ చేసి తీరాల్సిందే. సో ఇది అన్నమాట. మీరు సండే అనేటప్పటికి ముందు మీరు ఫ్రీగా ఉన్న డ్రెస్ వేసుకోండి, ఇవన్నీ చేయండి. నేను చెప్పిన ఈ 1 week ఆసనాలు చేస్తూ ఉండండి. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు రోజంతా తినేయండి. ఎందుకంటే ఇప్పుడు క్రియ చేసిన తర్వాత మీరు ఏం తినడానికి లేదు, స్వీట్స్ తినడానికి లేదు, ఇంకా చాలా మొత్తం పూర్తిగా అవాయిడ్ చేయాలి. కాబట్టి మీరు ఏం తినాలనుకున్నారో ఈ 1 weekలో తినేయండి. బట్ బిఫోర్ 7 తర్వాత అసలు ఏం తినకండి. బాగా ఆకలి అనిపిస్తే ఖచ్చితంగా, అంటే నైట్ మాత్రం డిన్నర్ మానేసి పూర్తిగా పండ్లు కూరగాయలు ఎక్కువ ఫైబర్ ఉండేది తీసుకోండి. మీరు ఏదైనా సరే ఎక్కువ ఫైబర్ ఉండేది. ఓన్లీ ఈవినింగ్ నైట్ ఒకటే, మిగతా 2 పూటలు మీ ఇష్టమైంది తినండి, ఓకేనా? ఈవినింగ్ ఒక పూట అలా చేయగలిగితే మీకు ఇది చేసినప్పటికీ మీకు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ లేయంగానే మనకి మోషన్ అయిపోవాలి. అంటే బౌల్ మూమెంట్ ఫ్రీగా వెళ్ళిపోవాలి, ఒక 10-15 minutes లోపల వెళ్ళిపోతే మనం హెల్తీగా ఉన్నట్టు, మనకు కూడా హాయిగా ఉంటుంది బాడీ తేలిగ్గా. సో అందుకని ఇది ఫాలో అవ్వండి. సో అప్పుడు మనం క్రియ చేసినప్పుడు కూడా మీరు ఈజీగా మూమెంట్ అది కదులుతూ ఉంటుంది కాబట్టి వాల్స్ క్లీన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లేదు అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది, మోషన్ రాదు, వామిటింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఒక్క పాయింట్ ఫాలో అవ్వండి. సో ఇవే అనమాట దీనికి సంబంధించింది. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బ్రహ్మచర్య ఒకటి ఖచ్చితంగా చేయాలి. ఎటువంటి మసాలాలు, పులుపులు, కారాలు, టీలు, పచ్చళ్ళు అసలు తగలకూడదు. కూల్ డ్రింక్స్ ఇంక ఏవి కూడా. సాత్విక ఆహారం అంటే ఇప్పుడు మీరు పప్పు అన్నం తింటారు 3 days, 4th day నుంచి నేను చెప్తాను ఏం వాడాలి ఏంటన్నది. అంటే మీకు ఒకసారి ఐడియా కోసం చెప్తున్నాను. 4th day నుంచి తీగ కూరగాయలు ఉంటాయి అన్నీ, అంటే ఎనీ క్లైంబర్స్, సొరకాయ, దోసకాయ, బీరకాయ, ఇలాంటివి ఏవైనా కూరగాయలు తినచ్చు. సో ఈ అన్నం పప్పు వండుకుంటారు, ఈ కూర పక్కన లైట్గా, అంటే ఎక్కువ మసాలాలు ఏమి వేసుకోకుండా వండుకుంటారు, కలుపుకొని తింటారు. సో పాలు, పెరుగు 1 week వరకు టచ్ కూడా చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రూట్స్, పాలు, పెరుగు 1 week చాలా స్ట్రిక్ట్గా చేయగలిగితే ఆటోమేటిక్గా లోపలవన్నీ క్లీన్ అయిపోయి మనకి నీట్గా చాలా తేలిగ్గా బాడీ, ఆటోమేటిక్ కొవ్వు కూడా, లోపల ఉన్న కొవ్వుని ఇది మనం ఇంకేమీ అందించట్లేదు కదా, మన లోపల ఉన్న కొవ్వుని తీసుకొని అది వాడుకుంటూ ఉంటుంది. ఆటోమేటిక్గా వెయిట్ అనేది తగ్గిపోతారు. కొవ్వు తగ్గేటప్పటికి మన వెయిట్ కూడా తగ్గిపోతాం. కావాలంటే మీరు ఇప్పుడు టెస్టులు కూడా చేసుకోవచ్చు, కొలెస్ట్రాల్ ఇవన్నీ టెస్టులు చేసుకున్నారనుకోండి, ఈ క్రియ అయిన 15 days 1 month తర్వాత చేసుకుంటే అన్నీ ఆల్మోస్ట్ నార్మల్కి రావడానికి అవకాశం ఉంటుంది.
మేము అప్పుడు క్రియ చేసినప్పుడు అయితే మాకు అలా వచ్చే రిజల్ట్. మరి ఇప్పుడేమో తెలియదు, మామూలుగా అయితే వస్తాయి ఆల్మోస్ట్, అంటే కరెక్ట్గా చేయగలిగితే. సో చాలా వరకు మనం పూర్తిగా మన పొట్టుని రీప్లేస్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి తిన్న అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్ అవి బట్టే మనకి టేస్ట్ అనేది అలవాటు అయిపోయింది. టేస్ట్ గ్లాండ్స్ కానీ మన లోపల అబ్డామినల్లో ఉన్న బ్యాక్టీరియా కానీ వాటన్నిటిని క్లీన్ తీసి బయటికి పడేస్తున్నాం కాబట్టి మన బ్యాడ్ హ్యాబిట్స్ని పూర్తిగా మాన్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఆల్కహాల్ బాగా అడిక్ట్ అయిన వాళ్ళు కూడా దీన్ని చేయడం వల్ల చాలా వరకు అది మానేసుకోవచ్చు. డ్రగ్స్ కానీ ఇలాంటివి చాలామంది అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఈ క్రియ హెల్ప్ అవుతుంది. సో కాకపోతే మెయిన్ ఏంటంటే చక్కగా ఒక ఆశ్రమంలో పెట్టుకొని మా దగ్గరే పెట్టుకొని చేయిస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ మరి అటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఎవరికి వాళ్ళు డెడికేషన్ తీసుకొని చేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి చేయాలి, తప్పదు. సో ఆ డెడికేషన్ కోసమే ఒక గ్రూప్ పెట్టి రోజు మెసేజ్లు పెడితే కొద్దో గొప్ప మీరు చేస్తారన్న ఉద్దేశంతో అలా పెట్టాము. సో ఈ 1 వీక్ మాత్రం ఎవరైతే ఇంట్రెస్టెడ్, ఎవరైతే క్రియ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రేపు మార్నింగ్ 5:40కి మనకి క్లాస్ ఉంటుంది కదా, జాయిన్ అయిపోయి చెయ్యొచ్చు. ఈ 1 వీక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కొద్దిగా బాడీ అనేది సెట్ అవుతుంది. ఒకవేళ చేయలేకపోతే ఇప్పుడు నేను చూపించే ఈ 5 ఆసనాలైనా మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు 5 ఆసనాలను ఒకసారి మనం చూసేద్దాం. ఒకసారి నేను ల్యాప్టాప్ కూడా కింద పెడతాను, ఒకసారి చూపెడతాను. సో అన్నీ అర్థమయ్యాయి కదా, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, పర్లేదు. సో ఈ ఆసనాస్ ఏంటంటే మన అబ్డామినల్ మీద ప్రెజర్ కలిగేటట్టు ఉండాలి. సో అబ్డామినల్ మీద ప్రెజర్ కలిగితే ఆటోమేటిక్గా ఒకసారి చేయగలిగితే చేయండి నిలబడి. స్ట్రెచ్ యువర్ హోల్ బాడీ అప్. చూడండి, స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఈ పొట్ట దగ్గర మీకు ప్రెజర్ రావాలి. సో ఈ కంప్లీట్గా పొట్టను సాగదీస్తూ ఉండాలి. సో పొట్ట పూర్తిగా మీకు ఇక్కడ లాగుతున్నట్టు తెలియాలి. అలా స్టే చేయండి. 10 కౌంట్ డౌన్ అవ్వండి, మళ్ళీ 10 కౌంట్ డౌన్, అలా 10 టైమ్స్. తాడాసనం ఒకటి రాసుకోండి, కావాలంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్శ్వ తాడాసనం, సేమ్ ఇన్హేల్ చేస్తారు, కంప్లీట్ బెండ్ రైట్ సైడ్, పార్శ్వ తాడాసనం. ఇక్కడంతా లాగుతూ ఉంటుంది. సో అబ్డామినల్ చుట్టూ మన ప్రెజర్ అనేది కంపల్సరీ ఇక్కడ ఇవ్వాలి. సైడ్ బెండ్, అలాగే అదర్ సైడ్. సో 10 కౌంట్ ఇలా ఉండాలి. 10 కౌంట్ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ అదర్ సైడ్ 10 కౌంట్, అలాగా 10 టైమ్స్. నెక్స్ట్ తిర్యక్ తాడాసనం, నెంబర్ 3 తిర్యక్ తాడాసనం. ఇన్హేల్ అప్, మీ టోస్ మీద లిఫ్ట్ చేసినా పర్లేదు, లేదా పాదాల కింద డ్రాప్ చేసి కంప్లీట్ అబ్డామినల్ ట్విస్ట్. మీరు రైట్ సైడ్కి తిరిగితే లెఫ్ట్ హీల్ చూడాలి, లెఫ్ట్ హీల్. అలాగే లెఫ్ట్ సైడ్ తిరిగితే రైట్ హీల్. అప్పుడు పొట్ట పూర్తిగా అటు ఇటు ట్విస్ట్ అవుతూ ఉంటుంది. సో పూర్తిగా పొట్ట అటు ఇటు కదులుతూ ఉంటుంది. మోస్ట్లీ నిలబడుకొని చేసే ఆసనాలే ఉంటాయి. అర్థమైంది కదా? ఇలాగే ఇన్హేల్ ఎక్సేల్ 1 2 3 అలా 10 కౌంట్ 10 టైమ్ 10 సెట్స్. ఓకేనా? నెక్స్ట్ ఉదరాకర్షణ. ఇన్హేల్ ఎక్సేల్, పూర్తిగా అబ్డామినల్ ట్విస్ట్ అవ్వాలి. ఇన్హేల్ ఇట్లా చేతులు ఇలా పెట్టేయండి, పూర్తిగా అబ్డామినల్ ట్విస్ట్ అవుతూ ఉండాలి పూర్తిగా. సో ఇది ఈ 4 ఆసనాలు అంతే. ఒకటి తాడాసన్, పార్శ్వ తాడాసన్, తిర్యక్ తాడాసన్, నెక్స్ట్ ఉదరాకర్షణ 4. నెక్స్ట్ నెంబర్ 5 చూడండి. నెంబర్ 5 తిర్యక్ భుజంగాసన్. నార్మల్గా ఇలా పండుకుంటారు, మొత్తం టోస్ మీద నుంచి పూర్తిగా మళ్ళీ ట్విస్ట్ అవుతూ ఉండాలి. అబ్డామినల్ మీద ప్రెజర్ పడాలి. మీ చేతుల మీద బరువు పెట్టి మళ్ళీ పూర్తిగా అబ్డామినల్ ట్విస్ట్ అవుతూ ఉంటుంది. సో అబ్డామినల్ ట్విస్ట్ అవ్వడం, టోస్ మీద ఉంటారు, పూర్తిగా ట్విస్ట్ అవుతూ ఉంటారు. ట్విస్ట్ మళ్ళీ ఇది కూడా 10 కౌంట్స్ 10 సెట్స్. గుర్తుపెట్టుకోండి, మీకు ఈ అబ్డామినల్ మీద ప్రెజర్ పడాలి. దాన్ని పండుకొని పూర్తిగా లేపి ట్విస్ట్. టోస్ మీద లేపితే ఇంకా
లోయర్ అబ్డామన్ వరకు కూడా ప్రెజర్ పడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి కటి చక్రాసనం. ఇది నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసేయండి. మిగిలిన 5 ఆసనాలు చేసుకున్న చాలు. ఇది చేయగలిగిన వాళ్ళు మాత్రమే చూడండి. ఎందుకంటే క్రియ చేసేటప్పుడు మనం వాటర్ తాగేది ఇలా గొంతు కూర్చొని తాగాలి. వేడి నీళ్ళు తాగుతాం కదా, ఇలా గొంతు కూర్చొని తాగాలి. సో గొంతు కూర్చోలేని వాళ్ళు, నీ పెయిన్ ఉన్న వాళ్ళు చైర్లో కూర్చొని తాగొచ్చు. ఓకే, ఇది ఇలా కూర్చున్నప్పుడు చూడండి, ఒక మోకాలు ఇలా, ఒక మోకాలు ఇలా, పొట్ట మీద ప్రెజర్ పడుతూ ఉండాలి. ఈ కటి చక్రాసనం ఇలా ట్విస్ట్ అవుతూ ఉండాలి. పొట్ట మీద ప్రెజర్ పడుతూ ఉంటుంది. బట్ ఇది నీ పెయిన్ ఉన్న వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేసేసినా పర్లేదు. ఓకేనా, నీ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసేయండి. బట్ మిగిలిన వాళ్ళందరూ కూడా ఇలా గొంతు కూర్చొని వాటర్ తాగితేనే మనకి ఇండియన్ టాయిలెట్ చాలా తెలుసు అందరికీ, ఇండియన్ టాయిలెట్ బెనిఫిట్స్. సో ఆటోమేటిక్గా మన యానస్ అనేది కరెక్ట్గా ఇదే ఫ్రీ బౌల్ మూమెంట్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇండియన్ టాయిలెట్ ఉంటే ఇండియన్ టాయిలెటే వాడండి క్రియ చేసిన రోజు. అప్పుడు మీకు ఈజీగా లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో ఈ 5-6 ఆసనాల్ని మీరు రోజు ప్రాక్టీస్ చేయాలి 10 టైమ్స్. టీవీ చూస్తూ కూడా చేసేయచ్చు, సింపుల్గా స్టాండింగ్వే కదా. ఈ చుట్టూ ఉండేవన్నీ టైట్ అయినవన్నీ ఫ్రీ అవుతాయి అంతే. సో అబ్డామినల్ చుట్టూ ఉన్న మజిల్స్ అంతా కూడా ఫ్రీ అయితే ఆటోమేటిక్గా మనం ఇవి చేయడానికి ఈజీగా నెక్స్ట్ క్రియ చేయడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని ఓకే కదా, అర్థమైంది కదా. ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. మనం నెక్స్ట్ సండే ఎర్లీ మార్నింగ్ క్రియ చేసేస్తాం. ఈ లోపల మీరు ఆసనాలు చేయాలి. నైట్ డిన్నర్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ ఫైబర్స్ తినాలి. సో ఎప్పుడైనా మర్చిపోతే వాటర్ తాగేయండి. ఫైబర్ తినలేకపోయినా, నాకు తినాలనిపించట్లేదు, ఒక 2 బాటిల్స్ వాటర్ తాగేయండి, 1 లీటర్ అలా. ఓకేనా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేయండి. అంటే నైట్ డిన్నర్ ఒక్కటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మీ ఇష్టం వచ్చింది తినండి, పర్లేదు. నైట్ మాత్రం ఫైబర్స్, పూర్తిగా ఫైబర్స్. అంటే ఓన్లీ సలాడ్ పెట్టుకోండి, కీరా, క్యారెట్, ఫ్రూట్స్, కంప్లీట్ ప్లేట్ అంతా కూడా అదే తినేయండి. వాటర్ మెలన్, ఎనీ ఫ్రూట్స్. క్లాస్ ఉంటుంది, మాకు రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. సో మీరు ఎవరైతే క్రియ చేయాలని డిసైడ్ అవుతారో వాళ్ళు రేపు మార్నింగ్ సేమ్ లింక్తో జాయిన్ అయిపోండి. ఇప్పుడు పంపించిన లింకే. మార్నింగ్ 5:45కి స్టార్ట్ అవుతుందండి క్లాస్. 6కైనా జాయిన్ అవ్వండి, పర్లేదు. మీరు 6కైనా జాయిన్ అవ్వండి, పర్వాలేదు. ఓకేనా, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? సో నేను చెప్పిన ఇవి మాత్రం కంపల్సరీ పాటించాలి. స్మోకింగ్ అన్నీ చాలామంది పాటిస్తామంటారు, కానీ మేము ఎంఏ చేసినప్పుడు మా క్లాస్మేట్స్ చాలామంది మిస్ చేసి వాళ్ళ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే మా టీచర్ చెప్పేవరకే చెప్తారు కదా, మిగతాదంతా మన చేతుల్లోనే ఉంటుంది. సో మనం చేసే వాళ్ళు ఖచ్చితంగా మన రూల్స్ అయితే పాటించగలిగితే బెటర్ రిజల్ట్ వస్తుంది. సో ఎర్లీ మార్నింగే నేను యోగా ఎందుకు పెట్టానంటే, సో చాలామంది ఈవినింగ్ అడుగుతుంటారు యోగా, కాకపోతే మనం మార్నింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. 5 నుంచి 6 లోపల నిద్రలేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏదన్నా ఒకటి మర్చిపోయాం అనుకోండి, వెంటనే వెళ్తే దొరికితే ఓకే, అది దొరకలేని పరిస్థితి అయిపోతే మనం ఏం చేయలేం. అలాగే మనం సూర్యుడు మన మీద పడుతున్నాగా యోగా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అదే సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ యోగా వల్ల మనకి లోపల ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ మీరు కావాలని చెక్ చేసుకోండి. మార్నింగ్ యోగా చేసినప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఈవినింగ్ యోగా చేసినా సరే మనకు కొలెస్ట్రాల్ తగ్గదు. చాలా మందిలో నేను అబ్జర్వ్ చేశాను. నేను 6 మంత్స్ యోగా చేసినప్పుడు మార్నింగ్ ప్రాక్టికల్స్ క్లాస్ చేసిన వాళ్ళకి, ఈవినింగ్ ప్రాక్టికల్ క్లాస్ చేసిన వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ మేము అబ్జర్వ్ చేస్తాం. సో మార్నింగ్ యోగా అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతుంది. అలాగే జిమ్ ఇంకేదైనా వెళ్ళే వాళ్ళు ఈవినింగ్ పెట్టుకొని వీలైనంత వరకు మార్నింగ్ యోగా చేయడానికి ట్రై చేయండి. సో మీకు మార్నింగ్ పనులు కూడా చాలా చలాయిగా అవుతాయి. మీరు యోగా అయిన వెంటనే మీరు యాక్టివ్ అయిపోతారు. 1 అవర్లో చేయాల్సిన పనులు ½ అన్ అవర్లో కూడా చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది యోగా. సో అందుకని మార్నింగ్ సూర్యోదయం అది చూస్తేనే చాలంట, మనకి చాలా రోగాలు తగ్గుతాయంట, మనం చాలా యాక్టివ్గా ఉంటాము. సో మార్నింగ్ అనేది ఎవరు కూడా లైఫ్లో మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా నైట్ కొద్ది త్వరగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేయడానికి అలవాటు చేస్తే బాడీని. సో నేను ఒకే రోజు చెప్పను గంట ముందు లేయమని. మీరు మామూలుగా 7కి నిద్ర లేస్తున్నారంటే ఒక 10 మినిట్స్ ముందు లేయండి. మరుసటి రోజు ఇంకొక 10 మినిట్స్ అలాగా
కొద్దిగా గొప్ప ఒక 5:30 కన్నా నిద్రలేయడానికి ట్రై చేయండి. యోగాకి వచ్చినా రాకపోయినా, యోగా అనేది తర్వాత సెకండరీ. మీరు వచ్చినా రాకపోయినా సరే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేయడం వల్ల మన మెటబాలిజం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకే, అది ట్రై చేయండి. అలాగే యంగ్ లుక్ కూడా ఉంటుంది మనకి. స్కిన్ అవి నేచర్ తగిలితేనే చాలా వరకు రిజల్ట్ ఉంటుంది. సో అది మీరు ఖచ్చితంగా పాటించడానికి ట్రై చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మేడం ఈ క్రియ స్టార్ట్ చేసిన తర్వాత టైమింగ్స్ ఏముంటాయి మేడం? మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఎండ్ చేస్తారు? అదే అంటే నెక్స్ట్ సండేనే మనం చేస్తాం. ఒకే రోజే క్రియ ఉంటుంది, తర్వాత నుంచి డైటే ఉంటుంది. సో డైట్ కూడా 3 days కంపల్సరీ మనం ఈ పులగం తింటాం. చెప్పాను కదా, పెసరపప్పు బియ్యం 2 కలిపి కుక్కర్లో పెట్టుకోవడం. వంట కూడా ఈజీ అయిపోతుంది, మనకి ఏం ప్రాబ్లం ఉండదు తినడానికి. ఇంట్లో అందరూ చేయగలిగితే ఇంకా ఈజీ, కానీ చెయ్యరు కదా, కాబట్టి మనం కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. సో ఆ ఒక్కరోజే ఉంటుందండి క్రియ. సండే మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయితే 8:30కి ఎండ్ అయిపోతుంది. ఒకవేళ మనం ఎవరికైతే ఫ్రీ బౌల్ మూమెంట్ రాదు, మోషన్ అవ్వదు, అంటే పూర్తిగా వాటర్ వరకు వచ్చే వరకు చేయలేకపోయినా లఘుశంఖ ప్రక్షాళన అంటారు. అంటే ఒక 3-4 సార్లు మోషన్కి వెళ్ళినా సరే దాన్ని లఘుశంఖ ప్రక్షాళన అంటారు. అదైనా సరే మీరు డైట్ చేయాల్సిందే, తప్పదు. సో మీ లోపల ఉండేదైతే క్లీన్ అవుతుంది. సో మొత్తం బయటకు వచ్చి మళ్ళీ వాటర్ కూడా బయటకు వచ్చిన వాళ్ళకి బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది. సో లఘు శంఖ ప్రక్షాళన కన్నా పూర్తి శంఖ ప్రక్షాళన చేసిన వాళ్ళ రిజల్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో మన స్కిన్ అన్నిట్లో డిఫరెన్స్ వస్తుంది, అది మీరే చూస్తే కానీ మీకు తెలియదు అనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే దాని ఇది మీకు తెలుస్తుంది. అందుకని ఒకే రోజే మనం క్రియ. నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ మీరు చెప్తున్న ఆసనాలు డైలీ ప్రాక్టీస్ చేయాలి. 5:45 నుంచి 6:30 వరకు. అంటే నేను మామూలుగా యోగా చెప్తాను మార్నింగ్ క్లాస్లో. మీరు యోగా చేసినా చాలు. ఈ ఆసనాలు అనేవి కాదంటే బాడీ అంతా ఫ్రీ అవ్వడానికి ఈ ఆసనాలు ఏంటంటే అబ్డామినల్ చుట్టూ కూడా మనకి ఆ వాల్స్ అన్ని ఫ్రీ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. సో ఇవి మేము వామప్ రోజు క్లాస్లో చేసినవన్నీ మీరు చేసినా కూడా హెల్ప్ అవుతుంది. మీరు క్లాస్కి రాలేని పరిస్థితులు మీరు డైరెక్ట్గా మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ 5 ఆసనాలు. ఓకేనా? ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. కడుపు ఖాళీగా ఉండాలి. అంటే మీరు లంచ్ చేసిన ఒక 2-3 అవర్స్ తర్వాత, లేదా బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక 2-3 అవర్స్ తర్వాత అలాగైనా చేసుకోవచ్చు. లేదంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఒక 10 minutes చేయండి, లంచ్ చేసే ముందు ఒక 10 minutes, డిన్నర్ చేసే ముందు ఒక 10 minutes చేస్తే సరిపోతుంది. 1/2 hour అయిపోతుంది. ఆసనాలన్నీ కూడా మీరు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. 10 minutes 10 sets సరిపోతుంది కరెక్ట్గా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటాడు? గీతా గారు అడగండి. మీ వాయిస్ ఇంట్లో చేసుకునేది వాడచ్చండి. బయట నెయ్యి కొనకండి అన్నా. బయట నెయ్యి అమ్మే నెయ్యిలో ఏం కలుపుతారో తెలియదు కదా, అందుకని వద్దంటాను. ఇంట్లో నెయ్యి హ్యాపీగా వాడుకోవచ్చు. ఇంట్లో నెయ్యి చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే బటర్ దొరుకుతుంది కదా, బటర్ తెచ్చుకొని నెయ్యి కాసుకోండి అని చెప్తున్నాను అంతే. సో నెయ్యి అయితే రెడీగా ఉంచుకోండి. మీకు ఈ 12 days కూడా మనం నెయ్యితోనే వంట చేసుకోవాల్సి ఉంటుంది, వేరే ఆయిల్స్ వాడడానికి ఉండదు. అందుకని వేరే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ అవేవి వాడడానికి అవ్వదు. సో అందుకని ఈ ఆయిల్ మీరు రెడీ చేసుకోండి. ఈ 15 daysకి 250 ml 200 ml ఉంటే సరిపోతుంది. అందుకని ఎక్కువ కూడా తినకూడదు. ఏది ఆవు నెయ్యి అని పర్లేదు, మన ఇంట్లో చేసుకున్న నెయ్యి అయినా పర్లేదు, ఓకే. బయట కొనే నెయ్యి మాత్రం వద్దు. కాకపోతే కొద్దిగా ఎల్లో కలర్లో ఉండేదైతే బెటర్. అందులో మనకి ప్యాకెట్తో వచ్చేది కూడా మోస్ట్లీ మిక్స్ అయ్యి వస్తుంది, ఓకే పర్వాలేదు. ఆ టైంలోనే తాగేయాలి మనం. సో అది తాగిన తర్వాత ఆ రోజంతా కూడా మళ్ళీ వాటర్ తాగాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ బాగా దాహం అనిపిస్తే కొద్దిగా నోరు కడుపుతూ ఉండండి చాలు. ఎందుకంటే ఇంక అంతకన్నా ఎక్కువ వాటర్ తాగకూడదు, మళ్ళీ కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు గీతా గారు ఒక కిడ్నీని అంటున్నారు కాబట్టి మీరు 3 liters అవసరం లేదు. మీరు 2 liters తాగితే చాలు. 1.5 liters ఆర్ 2 liters మీకు మాత్రమే, మిగతా వాళ్ళకి కాదు. మిగతా వాళ్ళందరూ 3 liters. చెప్పండి. మీరు కాదు, ఇంకో గీతా గారు ఉన్నారు, గీతా గిరీష్ గారు అని. గీతావాణి గారు మీకు కాదు, ఇంకో గీతా గారు చెప్పారు. ఓకేనా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా?
ఆ రోజు 3 లీటర్స్ ఏ ప్రాబ్లం లేనోళ్ళు తాగాలండి. అంతే గాయత్రి గారు. సండే ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేస్తాం. సో ఈ 3 లీటర్స్ వాటర్ మనం రెడీగా ఉంచుకుంటాం, స్టవ్ మీద కాసేసి ఉంచేసుకుంటాం. మన క్రియాకి రాగానే మనం ఒకసారి ప్రేయర్ చేసుకొని, మనం క్రియ సక్సెస్ అవ్వాలని ఒకసారి ప్రేయర్ చేసుకొని మనం క్రియ స్టార్ట్ చేస్తాం.